Hi friends, welcome to our SQL tutorial. మన ప్రీవియస్ క్లాస్లో టేబుల్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది మనం చూసాం. ఈరోజు క్లాస్లో ఆ టేబుల్లో డేటా అనేది ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అనేది ఈరోజు మనం చూద్దాం. అయితే ఇక్కడ స్టార్ట్ బటన్ దగ్గరికి వెళ్ళాను అండ్ SQL కమాండ్ లైన్ ఓపెన్ చేశాను. సో యాజ్ టీస్గా మనం ఇందులో టేబుల్స్ క్రియేషన్ అనేది అదేవిధంగా డేటా ఇన్సర్షన్, అప్డేషన్, సో అలాంటి ఏమైనా కమెంట్స్ కావాలనుకున్నట్టయితే అంటే డేటాబేస్లో ఆపరేటింగ్ చేయాలనుకున్నట్టయితే ఈ SQL కమాండ్ అని యూజ్ చేస్తాం. ఓకే, అయితే అక్కడ కనెక్ట్ అవుతున్నాను. సో డేటాబేస్తో కనెక్ట్ అవుతున్నాను. యూజర్ నేమ్, సిస్టమ్, పాస్వర్డ్, అదేవిధంగా పాస్వర్డ్ ఎంటర్ చేయడం జరిగింది. ఓకే, అయితే అక్కడ యూజర్ నేమ్, సిస్టమ్ అండ్ పాస్వర్డ్ కూడా సిస్టమ్ అని చెప్పి నేను ఇన్స్టాల్ చేసినప్పుడు ఇచ్చుకున్నాను. అయితే ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అనేవి మీరు ఒరాకిల్ అనేది మీ సిస్టంలో ఇన్స్టాల్ చేస్తున్న టైంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఈరోజు క్లాస్లో మనం డేటా ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. అయితే మన ప్రీవియస్ టేబుల్లో చెప్పుకున్న విధంగా మనం ఇందులో డేటా ఇన్సర్ట్ చేయడానికి ముందు ఆ టేబుల్ని ఒకసారి అంటే దాని తాలూకు ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది, అందులో ఏ రోస్ ఉన్నాయి, లేదా ఆ టేబుల్లో ఎలాంటి డేటా టైప్స్ కలిగి ఉంది, దాని తాలూకు సైజ్ ఎంత, సో అటువంటివన్నీ కూడా ముందుగా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇందులో నేను నా టేబుల్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం DESC, దట్ మీన్స్ డిస్క్రైబ్ టేబుల్ అంటే అది డిస్క్రైబ్. సో డిస్క్రైబ్ అని చెప్పి నా టేబుల్ నేమ్ ఇస్తున్నాను. సో ప్రీవియస్ టేబుల్ నేమ్ ఏమి ఇచ్చానండి, స్టూడెంట్. సో డిస్క్రైబ్ స్టూడెంట్ అని చెప్పి సెమీకోలన్ ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేయగానే అందులో అంటే ఆ టేబుల్లో ఉన్నటువంటి కాలమ్స్ ఏంటి, దాని తర్వాత డేటా టైప్ ఏంటి, అది ఎంత సైజు అనేది ఇవ్వచ్చు, అటువంటి విధంగా ఇక్కడ మనం చూపిస్తుంది. అయితే ఈ టేబుల్లో ఇప్పుడు నేను డేటా ఇన్సర్ట్ చేయడం కోసం ఒక కమాండ్ వాడతాను. ఏంటంటే దాని పేరు ఇన్సర్ట్ కమాండ్. ఓకే, అయితే ఇన్సర్ట్ కమాండ్ తలక సింటెక్స్కి వచ్చేసరికి మనకి అది ఏ విధంగా వస్తుంది అన్నట్టయితే సో ఒకసారి చూడండి. నేను ఇక్కడ ఇన్సర్ట్ కమాండ్ తలక సింటెక్స్ రాయడం జరుగుతుంది. సింటెక్స్ ఫర్ ఇన్సర్ట్ కమాండ్ అని చెప్పి రాస్తున్నానండి. సో ఇన్సర్ట్ కమాండ్కి వచ్చేసరికి ఇన్సర్ట్ ఇంటూ స్పేస్ టేబుల్ నేమ్ స్పేస్ వాల్యూస్. ఓకే, సో ఇందులోకి వచ్చేసరికి మన డేటా టైప్స్ ఏమైతే ఇచ్చామో ఆ వాల్యూస్ అన్నిటినీ ఇవ్వాల్సింది. వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3, వాల్యూ n అనమాట. సో ఏ విధంగా అయితే మనం డేటా ఇన్సర్ట్ చేస్తాం అనేది చూసాం. అది ఇప్పుడు ఇది డేటా ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి సింటెక్స్. అయితే ఇందులో డేటాని ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తారు, సో ఎగ్జాంపుల్గా మనం చూసినట్టయితే సో నేను సింటెక్స్ ప్రకారంగా నేను చేస్తున్నానంటే ప్రోగ్రామ్ని. ఓకే, సో మనకి కాలమ్స్ ఏమున్నాయని ఫస్ట్ రోల్ నెంబర్. సో ఓకే, సో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఏమి ఇచ్చానండి, టేబుల్ నేమ్ చూడండి ఒకసారి, స్టూడెంట్. ఓకే, సో ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్. ఇది గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ కాదండి, పెరాంథసిస్ వాడాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, పెరాంథసిస్ ఓపెన్. సో ఫస్ట్ నేమ్ ఏముందండి, సీరియల్ నెంబర్. సో సీరియల్ నెంబర్ కాబట్టి నెంబర్ని డైరెక్ట్గా నేను 1 అని చూపిస్తున్నాను. నెక్స్ట్ అలాగే ఇంకోటి ఉంది నేమ్. సో నేమ్ అనేది ఏ విధంగా ఉందండి, varchar 2లో ఉంది. సో varchar 2 అంటే ఏంటి, స్ట్రింగ్ అని చెప్పి లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను. అయితే సో ఆ varchar 2ని ఎప్పుడు కూడా మనం ఎంటర్ చేసేటప్పుడు సింగిల్ కొటేషన్స్లో పెట్టాల్సి ఉంటుంది. సో జావా కానీ సి ప్రోగ్రామింగ్లో కానీ మనం చూసినట్టయితే స్ట్రింగ్ని ఎప్పుడు కూడా డబుల్ కొటేషన్స్లో పెడతాం. ఇక్కడ SQL కమాండ్ లైన్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నేమ్ కానీ అడ్రస్ కానీ అక్కడ ఏవైతే varchar 2 అని చెప్పి డిక్లేర్ చేసుకున్నామో వాటన్నిటికీ కూడా సింగిల్ కొటేషన్ మార్క్ ఇచ్చి ఆ డేటాని ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్. ఓకే, అడ్రస్ విజయడం మీన్స్ విజయనగరం. సో పెరాన్సిస్ క్లోజ్ చేశాను, సెమీకోలం, ఎంటర్. ఇక్కడ ఏమైందండి, అన్రో
ఇన్సర్టెడ్ అని చెప్పి వచ్చింది. సో 1 రో ఇన్సర్ట్ అయ్యిందని చెప్పి వచ్చింది. ఇప్పుడు ఆ డేటాను నేను చూడాలి అనుకుంటున్నాను. సో ఆ డేటా నేను చూడాలన్నట్టయితే ఏం చేయాలి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, ఎంటర్. సో చూడండి ఆ డేటా అనేది మనకి రావడం జరిగింది. ఓకే, అలాగే మరి ఇంకొక రో మీరు ఇన్సర్ట్ చేయాలన్నట్టయితే ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్, సేమ్ యాజ్ ఇస్ అండి, ఇదే కమాండ్ వాడతాం ప్రతిసారి కూడా. సో 2, మళ్ళీ ఇక్కడ మహేష్, నెక్స్ట్ అలాగే ఏది డేటా ఉందో ఇక్కడ వైజాగ్. ఓకే, ఈ రకమైనటువంటి డేటా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఎంటర్. ఇక్కడ కూడా మళ్ళీ ఏమొచ్చిందండి? 1 రో ఇన్సర్టెడ్ అని చెప్పి రావడం జరిగింది. సో డేటా చూడాలి. మళ్ళీ ఎలా చేస్తామండి? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటండి? స్టూడెంట్, సెమికోలన్, ఎంటర్. ఓకే, సో ఈ విధంగా ఒక SQL కమాండ్ అనేది మీ ఒరాకిల్ డేటాబేస్లో SQLని యూజ్ చేసి డేటా అనేది ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, అయితే డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనం ఆ వాల్యూస్ అన్నిటిని కూడా కమిట్ చేసి ఉంచాలండి. ఓకే, సో ఇక్కడ కమిట్ కమాండ్ అనేది వాడాలి. కమిట్ సెమికోలన్ ఎంటర్. అయితే మీకు ఇక్కడ డౌట్ వచ్చి ఉండొచ్చు, కమిట్ అనేది ఎందుకు వాడాలి అనేసి. సో కమిట్ అనేది ఎందుకు వాడడం అనేసి అంటే, మన ఇచ్చిన డేటా అనేది డైరెక్ట్గా వెళ్ళి టేబుల్లో స్టోరింగ్ కావదండి. ఓకే, అది ఒక బఫర్ మెమొరీలో కంప్లీట్గా వాల్యూస్ అనేవి ఏమవుతుంది అంటే బఫర్ మెమొరీలో స్టోర్ అయి ఉండిపోతాయి. అయితే ఆ బఫర్ మెమొరీలో స్టోర్ అయిన మెమొరీ అనేది మరి ఎప్పుడు డేటాబేస్ టేబుల్లోకి వెళ్తుంది అంటే మనం వాల్యూస్ని కమిట్ చేసినప్పుడు. ఎప్పుడైతే ఆ వాల్యూస్లో కమిట్ చేస్తామో అప్పుడు ఆ వాల్యూస్ అన్నీ కూడా కంప్లీట్గా డేటాబేస్లోకి వెళ్ళి ఉంటాయి. ఓకే, సో మర్చిపోకండి, ఇప్పుడు కూడా ఏంటంటే టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా డేటాని మనం కమిట్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో టేబుల్లో డేటా ఏ విధంగా ఇన్సర్ట్ చేసామనేది. సో నెక్స్ట్ వీడియోలో టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేయడానికి మరిన్ని ఆప్షన్స్, అంటే డేట్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయడం, అలాగే నల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేయడం, లేదా డూప్లికేట్ వాల్యూస్ని రిడెండెన్సీ చేయడం, అటువంటివి తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ నా దగ్గర నుంచి వెంటనే మీ దగ్గర నోటిఫికేషన్గా పొందడం కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ సింబల్ని టచ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.